హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు రెసిపీ అండి. ఆల్రెడీ ఈ రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది. అది జస్ట్ ఓన్లీ వరిపిండితో మాత్రమే చేసాము. ఇప్పుడు మనం 3 రకాల పిండిలతో చేస్తున్నాం. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా వేగిపోతాయి. ముందు చూపించింది కొంచెం టైం టేకింగ్ అనమాట, అది ఫ్రై అవ్వడానికి. ఇది అలా ఏముండదు. ముందుగా ఒక గ్లాసు గోధుమ రవ్వ, ఒక గ్లాసు వరిపిండి, ఒక గ్లాసు గోధుమ పిండి, ఇలా 3 పిండిలు మిక్స్ చేసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని. ఇప్పుడు బెల్లం వచ్చి 3 కప్పుల వరకు తీసుకోవచ్చండి. ఒక్కొక్క కప్పు పిండికి ఒక్కొక్క కప్పు ఈక్వల్ అనమాట. నేను ఒక 2 మాత్రమే వేసాను. మీరు తీసుకున్న బెల్లం బట్టి మనకి ఇవి కలర్ అనేది వస్తుంది. ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి రోజే కాదండి, శనివారం, మంగళవారం కూడా ఈ ప్రసాద నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే దండగా కూడా గుచ్చి వేయవచ్చు. నేను మొన్న హనుమాన్ జయంతి రోజు చేశాను ఈ రెసిపీ. ఇప్పుడు బెల్లం కరిగించుకోవడానికి నేను 3 కప్పుల పిండికి 3 కప్పుల వాటర్ అనేది తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్ అన్నీ. ఈక్వల్ క్వాంటిటీస్లో మనం కరెక్ట్గా తీసుకుంటే అప్పాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత వడపోసుకొని పిండి అనేది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బెల్లంలో ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వడపోసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేసుకొని బెల్లం మరిగే టైంలో పాకమేమీ అవసరం లేదు, జస్ట్ మరిగేటప్పుడు పిండి మనం 3 పిండిలు కలిపి పెట్టుకున్న పిండి క్వాంటిటీ అనేది ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి వేసేటప్పుడు సిమ్లోనే ఉండాలండి, లేదంటే పిండి అనేది ఉండలో కట్టేసి గట్టిగా అయిపోతుంది. ఇలా మొత్తం సిమ్లోనే మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అప్పాలు చేసుకోవడానికి కరెక్ట్గా వస్తాయి. ఇది గోరువెచ్చగా ఉండగానే చేసుకోవాలండి, అప్పుడే మనకి త్వరగా అయిపోతాయి. అలాగే పగుళ్ళు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. గోరువెచ్చగా ఉండగానే కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని అప్పాల్లో ఒత్తుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా. సైజ్ అనేది మీ ఇష్టం. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పాలు అందులో వేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతాయి. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా బాగుంటాయి. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 మినిట్స్లో మనకి అయిపోతుందన్నమాట రెసిపీ. మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు కామెంట్ చేయండి. అలాగే ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని మిగతాయి కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయ్యే సైజులో చేసుకొని అవి కూడా వేపుకోవాలి. ఇలా ఓవరాల్గా ఇన్ని వచ్చినాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.